హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అర్నాస్ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి అక్టోబర్ 5th అండి. సారీ 2 days అయితే లేట్ అయిపోయింది. నేను కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ అయితే వెళ్ళి రావాల్సి వచ్చింది. అందుకని నేనైతే వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకోలేదు. ఇక బర్త్డే అంటే ఎవరిది అనుకుంటున్నారా? నాది మా చెల్లి వాళ్ళ బాబుది, ఇద్దరిది ఒకటే రోజు అనమాట. ఇక ఎర్లీ మార్నింగే లేవడంతోనే మా మమ్మీ అయితే సేమియా ఉప్మా చేసింది. ఇక ఎటు మధ్యాహ్నం పిల్లల్ని పిలిచారు, ఆ ఏరియాలో పిల్లల్ని. ఇక క్యాటరింగ్ ఇచ్చారనమాట ఒక 30 మెంబర్స్కి. అందుకే మేమైతే సింపుల్ టిఫిన్ అయితే చేసేసుకున్నాము. ఇక మార్నింగ్ నుంచి మా పిల్లలు, మా అమ్మ, మేమందరం కూడా డెకరేషన్ కోసం బెలూన్స్ అవన్నీ కూడా మేమైతే రెడీ చేసుకున్నాము. ఇక మా గున్ను అయితే ఎన్ని బెలూన్స్ మేము వాటిని రెడీ చేసి పెడుతున్నామో వాటిని పగలగొట్టడంలోనే ఉన్నారనమాట. నీ బర్త్డేకి ఇంత డెకరేషన్ అవసరమా అని అయితే అనుకోకండి. మా చెల్లి వాళ్ళ బాబుది 3rd బర్త్డే అనమాట. అందుకోసమే ప్రతిసారి కూడా పెద్దోడికి కూడా మా చెల్లి ఇంతే డెకరేషన్ చేస్తుందనమాట. అవన్నీ కూడా ప్రతి సంవత్సరం అవి మళ్ళీ దాచిపెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యూజ్ చేస్తూ ఉంటుంది. ఇక మొత్తం బెలూన్స్ అయితే గాలి నింపడం అయితే రెడీ అయిపోయింది. చూసారు, ఒక రూమ్ నిండా అవే ఉన్నాయి. ఇక మా వారైతే మాకైతే చెప్పలేదు, సడన్ సర్ప్రైజ్ అనమాట. మధ్యాహ్నం వరకు వచ్చేసారు. ఇక మా చిన్నోడు చూడండి ఎట్లా ఉరికిపోయి ఎదురెళ్తున్నాడో. ఎందుకు అంటే పిల్లలకి ఏదైనా ఇష్టమైనది కొనిచ్చినప్పుడు వాళ్ళ ప్రేమ పెరిగిపోతుంది కదా. ఎందుకు అని అంటే మా వారు నేను కలిసి వాడికి సైకిల్ గిఫ్ట్ ఇచ్చా అనమాట. అది మా వారు కొనిచ్చారని చెప్పాను వాడికి. అందుకే ఆయన రాగానే ఎదురు ఉరుకుతున్నాడు అనమాట. మా పిల్లలు ఏం పిలుస్తారంటే పెదనాన్న అని పిలవరు, నాన్న అని పిలుస్తారు వాళ్ళు. ఇక నాన్న వచ్చాడనేసి ఎదురు ఉరికిపోయి వాళ్ళు సైకిల్ చూపించుకున్నారు. మళ్ళీ తమ్ముడు కూడా బైక్ గిఫ్ట్గా పంపించాడు కదా, ఆ బైక్ కూడా తీసుకొచ్చి మా వారిని ఎక్కించుకొని మరీ నడుపుతున్నారు పిల్లలు. చిన్న పిల్లలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదండి. చూసారా, అసలు సైకిల్ తీసుకొచ్చి అసలు ఆ ఇంట్లోనే ఎన్ని రౌండ్లు వేసి చూపిస్తున్నారు. ఇంకా మా వారు బ్యాగ్ కూడా దించలేదండి, వాళ్ళతోనే సరిపోయింది. అసలు మర్చిపోయారు మా వారు జర్నీ చేసి వచ్చాను నేను అనేసి ఆ సంగతే మర్చిపోయారు. అసలు ఫ్రెష్ అప్ అవ్వమన్నా కూడా అవ్వట్లేరు. ఇక వాళ్ళ హడావిడి, వాళ్ళ బండి చూపించడం, ఆయనను ఎక్కించుకొని తిప్పడం, వాళ్ళంతా ఇదే సరిపోయిందనమాట. ఇక ఆ ఏరియాలో పిల్లల వరకు పిలిచామండి. 12 వరకు రమ్మని చెప్పాము, కానీ కొంచెం పిల్లలు లేట్గా వచ్చారు. ఎందుకంటే హాలిడేస్ కాబట్టి లేట్గా లేవడం, లేట్గా టిఫిన్ చేసి రెడీ అయ్యి పిల్లలు 12:30, 1 అయిందండి వాళ్ళందరూ కూడా వచ్చేసరికి. ఇక ఫుడ్ కూడా కొంచెం త్వరగానే వచ్చేసింది. ఇక ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ చేపించిన తర్వాతనే కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి మేమైతే అనుకున్నాము. చూసారా, డెకరేషన్ మొత్తం ఇలా చేసుకున్నాము. ఇక నేను మా గున్ను కూడా రెడీ అయిపోయాము. మేము అసలు అనుకోలేదండి, అలా సడన్గా నేను ఒక సేమ్ శారీ కలరు, వాడు సేమ్ కలర్ డ్రెస్ వేసుకోవడం జరిగింది. అసలు మేము అనుకోలేదు అలా తీసుకుందామని చెప్పేసి. ఇక లంచ్ అనేది పైన అరేంజ్ చేసామండి. ఇంట్లో అయితే పిల్లలంతా కింద పడేసుకుంటారని చెప్పేసి ఇక పైన ఫుడ్ అనేది అరేంజ్ చేసుకున్నాము. ఇక బిర్యానీ అనేది చేపించారు. ఆ బిర్యానీ అనేది తీయడం అందరికి కూడా రాదు కదండి. నేనైతే కొంచెం ట్రై చేశాను. ఎక్కువ చాలా వరకు నేను ఫంక్షన్స్లో చూశాను ఇలా తీయాలి అనేసి. ఇక నేనే పెడదాము, మళ్ళీ అంతా తీయడం ఎవరికి రాదు, అడుగున మనకి పీసెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి కదా. ఇక పిల్లలందరూ కూడా చూడండి లైన్లో ఉన్నారు. ఇక బర్త్డే బాయ్ చూడండి ఎట్లా ఉరుకుతున్నాడో. వాడు ప్లేట్ పట్టుకొని వాడే తింటాడంట, ఫస్ట్ వాడికే పెట్టాలంట. వాడే తిరుగుతున్నాడు ప్లేట్ పట్టుకొని. చూసారా, బటర్ నాన్, దాంట్లోకి చికెన్ కర్రీ చేపించారండి, బిర్యానీ చేపించారు. వెజ్ తినే వాళ్ళకి వెజ్ కూడా చేపించారండి. ఇక చూసారా, వాడికైతే ఫస్ట్ కానీ లెగ్ పీస్ అయితే వచ్చింది. ఇక పైన మసాలా రైస్ వద్దని వైట్ రైసే పెట్టించాను చిన్నోడికి. ఇక పిల్లలందరూ చూసారా, మా జున్ను చూసారా, అసలు పిల్లలతో తినడం వాడికి ఎంత ఇష్టమో. అట్లా అందులో పేపర్ ప్లేట్స్లో తినడం అయితే ఇంకా ఇష్టం అసలు వాడికి. ఇక అన్ని వెరైటీస్ అయితే చేపించారండి. చూసారా, వెజ్ అనమాట, కాకరకాయ ఫ్రై, సాంబారు, వైట్ రైస్, గుత్తి వంకాయ కర్రీ, ఇంకా ఒక స్వీట్, డబల్ కా మీఠా, పెరుగు, ఇవి చేపించారు. ఇక పిల్లలందరికీ కూడా వడ్డించానండి. ఫస్ట్ ప్లేట్లో పీసెస్ అన్నీ అడుగుని అన్నీ తీసి పెట్టుకున్నాను. పిల్లలకి ఒక్కొక్క పీసు కొంచెం రైస్ అలా వేస్తూ ఉన్నాను. చూసారా, పిల్లలందరూ కూడా
చక్కగా కూర్చొని భోంచేశారు. ఇక వీడైతే ఎంత పెద్దోడు అన్నట్టు ఫీల్ అయిపోయి బిల్డప్ ఇస్తూ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే వాడి బర్త్డేకి వీళ్ళందరూ వచ్చారని చెప్పేసి వాడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అసలు ఆపేటట్టే లేదండి వాడిని అయితే అసలు ఆ రోజు. ఇంకా పిల్లలందరూ తినేసిన తర్వాత నేను అమ్మ వాళ్ళు కూడా మేము తినేసామండి. ఎందుకంటే లేట్ అయిపోతుంది, మళ్ళీ కేక్ కటింగ్ ఇవన్నీ వేసాక ఎంత టైం అవుతుందో, మేము కూడా తినేసి ఒకసారి కిందికి వెళ్ళిపోదాము. ముందు కిందకి పిల్లల్ని పంపించిన వాళ్ళు ఏం చేస్తారో, డెకరేషన్ చేస్తుంది దాన్ని ఏం పిక్ చేస్తారో అని చెప్పేసి పిల్లల్ని కూడా అక్కడే కూర్చోబెట్టి మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకునే దాకా వాళ్ళని అక్కడే కూర్చోబెట్టేసాము. వీడియోనే ఈ ఫోటో అంటే ఇందులో తీస్తే రావట్లేదు, ఆఫ్ చేసి తీయాలి. నీ సెల్లో తీరాలి ఫొటోస్. అంతసేపు ఆడాడు. కరెక్ట్ కేక్ కట్ చేసే టైంకి అయితే ఎందుకు ఏడ్చాడో ఏమో అర్థం కావట్లేదు. ఆనందంతో ఏడ్చాడో అర్థం కావట్లేదు, భయంతో ఏడ్చాడో అస్సలు అర్థం కాలేదండి. మీకైతే అర్థమైతే నాకైతే కామెంట్లో చెప్పండి మా వాడు ఎందుకు ఏడ్చుంటాడో. ఇక ఈ కేక్ అయితే నా కోసం తెప్పించారు. ఇది నా కేక్ అనమాట. హ్యాపీ బర్త్డే అక్కయ్య. ఇక మా పెద్దోడైతే నాకు తెలియదండి, నిన్నంతా నాతోనే ఉన్నాడు. మరి ఎప్పుడు ఈ గిఫ్ట్ అనేది తీసుకున్నాడో నాకైతే తెలియదు. నాకైతే గిఫ్ట్ ఇచ్చాడు. అందులో ఏముందా అనుకుంటున్నారా? దాంట్లో అయితే వాచ్ ఉందండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక పిల్లల కోసం రిటర్న్ గిఫ్ట్స్ అయితే మొత్తం రెడీ చేసి ముందు రోజు నైటే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక అవన్నీ కూడా పిల్లలకి ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు అనేసి కూడా మరి నేను షార్ట్ వీడియో ఒకటి పెడతానండి, అందులో చూడండి. ముందు రోజు మేము రిలయన్స్ వెళ్ళామండి. రిలయన్స్కి వెళ్ళాం కదా, అప్పుడైతే ఇవన్నీ కూడా తీసుకున్నామండి. ఒక్కొక్క బాక్స్లో పెన్సిల్, రబ్బరు, షార్ప్నర్ ఒక ప్యాకెట్ ఇవన్నీ పెట్టామన్నమాట. ఇవి కంబాక్స్ అనమాట. ఈ పౌచెస్లో ఏమో మంచి చాక్లెట్ ఒకటి, లాలీపాప్ ఒకటి, ఇంకొక రకం చాక్లెట్, జెమ్స్ ప్యాకెట్లు ఒక 2 ఇవి వేశారు. మరి ఈ పెన్ చూడండి ఎంత వెరైటీగా ఉందో. క్యాప్సిల్ పెన్ అంట దీన్ని. ఇది కూడా ఒకటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇచ్చింది దీంట్లో వేసేసి. ఈ పౌచ్ ఒక్కొక్కళ్ళకి, ఈ కంబాక్స్ ఒక్కొక్కళ్ళకి అనమాట. ఈ 2 రిటర్న్ గిఫ్ట్స్ పిల్లలకి. బ్లూ కలర్ పౌచ్ ఏమో అబ్బాయిలకి, పింక్ కలర్ పౌచ్ ఏమో అమ్మాయిలకు అనేసి 2 సపరేట్గా ఇచ్చారు. ఇక రెడ్ కలర్ ఏమో అమ్మాయిలకి, బ్లూ కలర్ కంబాక్స్లు ఏమో అబ్బాయిలకి సపరేట్గా ప్యాక్ చేసింది. ఇవి అన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నామండి పౌచ్లు.
రిటర్న్ గిఫ్ట్ అనేది యూజ్ అయ్యేలా ఉండాలనేసి మా చెల్లి ఆలోచించి మరి ఇలా ఇచ్చింది. మా జున్ను బర్త్డేకి లాస్ట్ ఇయర్ ఎంత గ్రాండ్గా చేసిందో, రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగా ఇచ్చింది. ఆ వ్లాగ్ అనేది మన ఛానల్ స్టార్టింగ్లో ఉంటుంది చూడండి. లాస్ట్ ఇయర్ గున్ను బర్త్డేకి అయితే నేను రాలేదండి, నేను కొత్తగూడెంలోనే ఉన్నాను. టోటల్ 2 కేకులు కాబట్టి పిల్లలందరికీ కూడా కేకు పెట్టిచ్చేసి ఇంటికైతే పంపించేసామండి. ఇక లాస్ట్కి గున్నుకు వచ్చిన గిఫ్ట్లు అంటే తమ్ముడు బైకు, మళ్ళీ మేము కొన్న సైకిలు, మళ్ళీ గున్ను వాళ్ళ డాడీ కొన్న ట్యాబ్ కూడా వాడికి ఒళ్ళో పెట్టేసి మొత్తము ఒక వీడియో అయితే తీసుకున్నాము. ఇలా జరిగిపోయిందండి నా బర్త్డే ఈ సంవత్సరం అనేది. ఓకేనే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.